అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మా వారు, నేను కలిసి ఎక్కడ తీర్థయాత్రకు వెళ్ళామో తెలుసుకోండి. చూస్తున్నారా? ఎక్కడున్నామో గ్రహించారా? కోటప్పకొండండి. శివపరివారం చూసారా ఎంత చక్కగా కొలువై ఉన్నారో? బంగారు తల్లి, తండ్రి, కుమారస్వామి, బుజ్జినాయనతోటి, నందీశ్వరుడితోటి, అలాగే సింహంతోటి, మూషికరాజుతోటి, నెమలితోటి ఎలా ఉన్నారో క్రొత్తగా ఈ కార్తీక మాసానికి నిర్మించినట్లుగా ఉన్నారండి. ఇలా చేసినట్లున్నారు. ఈ స్వామివార్లందరినీ కూడా ఇలా ప్రతిష్ఠింపజేసినట్లున్నారు. ఎంత కన్నుల పండుగగా ఉన్నారో బంగారు తల్లిదండ్రులు. మనకు ఎంట్రన్స్లోనమాట కోటప్పకొండ లోపలికి ప్రవేశ మార్గం, ఇంకా తర్వాత ఆర్చి కూడా వస్తుందండి. ముందుగా మాత్రం శివపరివారాన్ని కైలాసం నుంచి వేయించేశారా అన్నట్లుగానే ఉన్నారండి. అలా తన్మయత్వంతో ఉండి మా వారు నేను వీడియోలు అయితే తీసుకున్నాం అనమాట. ఇక ఇదైతే ఆర్చి కూడా క్రొత్తగా నిర్మించారనమాట అండి. ఇలా అనమాట చాలా చక్కగా ఉంది. ముందు ప్రక్క ఒక విధంగా ఉన్నారు మూర్తులు, అటు సైడు ఒక ప్రక్కగా ఉన్నారనమాట. ఇక వచ్చేటప్పుడు ఈ వీడియో తీశానమాట అండి. అందుకోసమని మేము వస్తున్నప్పుడు వీడియో తీశానమాట అక్కడ నిల్చొని. ఇది కూడా వచ్చేటప్పుడు వీడియోనమాట అండి. ఇక స్వామివారిని దూరంగా వినాయకుడి స్వామివారు కనిపిస్తూ ఉన్నారు చూసారా? రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వీడియో అయితే తీసానమాట. అయితే మొన్న శుక్రవారం రోజు వెళ్ళామన్నమాట దేవాలయానికి. ఈ కోటప్పకొండ యొక్క వైభవం ఏంటి, ఆ స్వామివారు స్వయంభూగా ఎలా వెలిశారు, అలాగే ఈ కోటప్పకొండ విశిష్టత ఏమిటి అనేది మొత్తం కూడా మనం తెలుసుకుందాము. నేను చెప్తానండి నాకు తెలిసిన వరకు కూడాను. ఇదిగోండి లోపలికి ఇలా ప్రవేశిస్తున్నాం అనమాట. అక్కడక్కడ మనకి ఆర్చీలు దర్శనం అవుతాయన్నమాట. ఆర్చీల మీద అలా వ్రాసి ఉంచుతారు పెద్ద పెద్ద అక్షరాలు. గుంటూరుకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. కోడెల శివప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు దీన్నంతా కూడాను చక్కగా పునరుద్ధరించారనమాట. పైకి కొండపైకి ఈ విధంగా వెళ్ళే మార్గంగా రోడ్డు చేశారు. అలాగే నర్సాపేటను కూడా చక్కగా నిర్మించారనమాట. బాగా డెవలప్ చేశారనమాట అండి కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు. ఇక అయితే లోపలికి ప్రవేశించేటప్పుడు ఇదిగోండి ఇలా ఆర్చీలు ఉంటాయి. ఎంత వైభవంగా ఉన్నదోనండి, ఎంత చక్కగా ఉందో. వాటి మీద పెద్ద పెద్ద తెలుగు అక్షరాలు త్రికోటేశ్వరాయ సన్నిధి, దక్షిణామూర్తి యొక్క పెన్నిధి అని చెప్పేసి ఇలా మొత్తం కూడా కొన్ని కొన్ని టైటిల్స్ అనేవి మహాదేవుడి గురించి వ్రాస్తూ ఉంటారండి, వ్రాసారనమాట. మనం వెళ్ళే దారిలో ఇలా విష్ణుమూర్తి తండ్రి, లక్ష్మీదేవి తల్లి, అలాగే బ్రహ్మదేవుడు, అలాగే చిన్ని కృష్ణయ్య, తల్లులు ముగ్గురు అమ్మలు, లక్ష్మీదేవి తల్లి, పార్వతీదేవి తల్లి, అలాగే సరస్వతీదేవి తల్లి కొలువై ఉంటారు. మనం వెళ్ళే మార్గంలో ఆ విధంగా ఉంటారనమాట దేవతామూర్తులు. ఎక్కడ చూసినా సరే ప్రకృతి పరవళ్ళు తొక్కుతూ ఉంటుందన్నమాట. పచ్చని చెట్లతోటి, కొండలతోటి, క్రింద వ్యూ అనేది చుట్టూ కూడాను చాలా బాగుంటుందండి. ఆ గొర్రెలు కాసుకుంటూ ఉంటారండి. ఆ గొర్రె పిల్లలు కూడా బియ్యపు గింజల్లా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మన పొలాలు కూడా చిన్న చిన్న గడులా కనిపిస్తూ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ అనేది. చాలా మనోహరంగా ఉంటుందండి. ప్రశాంతంగా చల్లని వాతావరణంలో హాయిగా ఉంటుందన్నమాట. అదిగో చూసారా వ్యూ అనేది ఎంత చక్కగా కనిపిస్తుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో. ఇదిగోండి ఇంక వచ్చేసేసామన్నమాట. మనం బంగారుకొండ దగ్గరకు వచ్చేసేస్తున్నాము. బుజ్జినైన వరాలస్వామి, కుప్పస్వాములు, కన్నస్వాములు బంగారుకొండ దగ్గరకు వచ్చేసి ముందు ఆయన నమస్కరించుకొని ఇంకా చక్కగా ఆ తర్వాత ఆర్చి ఉంటుంది, లోపల ప్రవేశిస్తాం. వ్యూ చూడండి ఎలా ఉన్నదో అసలుకి. ఇక్కడైతే పిల్లలు ఉంటారండి, ఆ దీపారాధనలు అవన్నీ ఊడ్చే వాళ్ళు ఉంటారు కదా. ఆ పిల్లోడికి చిన్న ఉడత ఒకటి దొరికిందనమాట. ఆ ఉడతను వదిలిపెట్టి అన్నాను, తీసుకొని అటు వెళ్ళిపోయాడండి. మరి వదిలిపెడతాడో లేదో తెలియదు. ఏది చూపించు, వదిలిపెట్టు. ఇక స్వామివారిని దర్శనం చేసుకోండి. ఎంత చక్కగా ఎంత వైభవంగా ఉన్నాడో బంగారు కొండ కొలువు దీని ఇక్కడ. మనం కొండ చుట్టూ తిరుగుతున్నా సరే స్వామి కనిపిస్తూనే ఉంటాడు. ఈ బొజ్జినైన మూషికరాజుతోటి ఇలా కొలువై ఉంటారనమాట. చక్కగా ముందు మనం ఇక్కడ స్వామివారిని నమస్కరించుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి దక్షిణామూర్తి స్వామిని, ఇక్కడ దక్షిణామూర్తిగా కొలువై ఉంటారు మహాదేవుడు, పరమేశ్వరుడు. ఇక స్వామివారిని దర్శనం చేసుకుందాము.
ఈ కోటప్పకొండ యొక్క విశిష్టత, వైభవం, అలాగే స్వయంభూగా వెలవటానికి ఏంటంటే కారణం, ఒక గొల్లభామ అనే ఆవిడ ఉంటుందండి. తన తండ్రితోటి చిన్నప్పటి నుంచి కూడాను ఆ స్వామివారిని గ్రహించుకొని పైనుంటాడు. అసలు స్వామి పైనుంటాడనమాట. దేవాలయం పైనుంటాడనమాట. దేవాలయం అంటున్నాను, కొండ పైనుంటాడండి. అసలు కొండ పైన. అయితే ఆ కొండ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు తండ్రితోటి వెళ్ళేసి నైవేద్యంగా పాలంటే, పెరుగంటే ఏదో వాళ్ళకు తోచింది వాళ్ళు స్వామివారిని అని గ్రహించి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటూ, అర్చించుకుంటూ ఉంటారనమాట ఆ స్వామివారిని. అయితే తను పెద్దదవుతుంది. తండ్రి మరణిస్తాడనమాట. పెద్దదైన తర్వాత పెళ్ళవుతుంది. ఇక గర్భిణీ వచ్చేస్తుంది. అయినా సరే సేవ చేస్తూనే ఉంటుంది. అంత కొండపైకి అంత దూరం ఎక్కుతూనే ఉంటుంది. స్వామివారికి నైవేద్య ప్రసాదాలు తీసుకెళ్తూనే ఉంటుందన్నమాట. ఇక గర్భిణీ వచ్చేసింది. బాగా నిండు నెలలు వచ్చేసేసాయి అనమాట. ఒకరోజు పాలతోటి కుండలో పిడతలో పెట్టేసుకొని తీసుకెళ్ళి వెళ్తూ ఉంటుంటే ఒక చోట ఆయాసపడి కూర్చుంటుందన్నమాట. ఎందుకంటే నిండు నెలలతోటి ఉంది కదా, ఆయాసపడి కూర్చుంటుంది. అంతలోకి కాకి వచ్చేసి మొత్తం కూడా దొల్లిస్తుంది, ఒలికిస్తుంది అనమాట. ఒలికించగానే అవన్నీ పాలన్నీ పోతాయి. స్వామి, ఇప్పుడు ఈ స్థితిలో నేను మళ్ళీ కిందకి దిగి నేను వెళ్ళి మళ్ళీ నీకు పాలు పట్టుకొని రావాలి. చూసావా కాకి ఎలా ఒలికించిందో, నీకు నైవేద్యంగా పెట్టుకుంటానని తీసుకొచ్చినవి అని చెప్పేసి ఏడుస్తుంది. ఏడ్చేసరికి స్వామివారు అప్పటికప్పుడు శపిస్తారనమాట. అక్కడ కాకులంటూ కనిపించవండి. ఎక్కడ చూసినా సరే కొండ చుట్టూతా ఒక్క కాకి కావు కావు అన్న శబ్దం కానీ, కాకి కనపడటం కానీ జరగదనమాట. అలా శపించేసేస్తాడు స్వామివారు. ఇక తర్వాత మళ్ళా ఇంకా నిండు నెలలో వచ్చిన తర్వాత స్వామివారికి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటే, స్వామి నేను నడవలేకపోతున్నాను, ఇక నేను తీసుకురాలేకపోతున్నాను స్వామి, నువ్వు క్రిందికి దిగి రావచ్చు కదా స్వామి అని ఏడుస్తుంది. అప్పుడు స్వామి, సరే నేను వస్తూ ఉంటాను, నువ్వు ముందు నడుస్తూ ఉండు, నువ్వు వెళుతూ ఉండు, ఎంత శబ్దం వచ్చినా ఏం జరిగినా సరే నువ్వు వెనక్కి తిరిగి చూడకు, నేను వస్తూ ఉంటా, క్రిందకి దిగి వస్తా నీ కోసం అని చెప్పేసి అని అంటాడనమాట మహాదేవుడు. ఇక అప్పుడు సరేనని చెప్పేసి క్రిందకి దిగి వస్తూ ఉంటుంది. వెనక స్వామి నడుచుకుంటూ వస్తాడు మహాదేవుడు. ధన 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 శబ్దం చేసుకుంటూ ఆయన ఆ విధంగా నడుచుకుంటూ క్రిందికి దిగి వస్తూనంటే గొల్లభామ చూసి, ఇక గొల్లలు అనమాట అండి వాళ్ళు. అయితే చూసి ఇక చూడాలి స్వామివారిని, ఒక్కసారి కళ్ళల్లో వేసుకోవాలి, నేను చూడకుండా ఉండలేనని ఆ శబ్దాలకి ఆమె భయపడి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడటం జరిగిద్ది. ఇక వెంటనే తను అక్కడ శిలారూపం దాలుస్తుంది, పరమేశ్వరుడు అక్కడ అలాగే స్వయంభూగా వెలుస్తాడనమాట అండి. అది వృత్తాంతం, కోటప్పకొండ యొక్క వృత్తాంతం అదనమాట అండి. ఇక 20-25 మెట్ల క్రిందగానేమో గొల్లభామ ఉంటుంది, మెట్ల దారి విడిగా ఉంటుందన్నమాట. అలాగే ఇటు పైనేమో స్వామివారు కొలువై ఉంటారనమాట. క్రింద దిగువన గొల్లభామని దర్శనం చేసుకొని వచ్చి తర్వాత పరమేశ్వరుని నమస్కరించుకోవాలి, దర్శనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ దక్షిణామూర్తిగా కొలువబడుతూ ఉంటాడనమాట స్వామివారు. కోటప్పకొండ యొక్క ప్రత్యేకత, కోటప్పకొండ యొక్క వృత్తాంతం అది. స్వయంభూగా వెలిశారు స్వామి ఆ భక్తురాలి కోసం. చూసారా, మార్కండేయుడు కూడా శివలింగాన్ని వాటేసేసుకొని కౌగలించుకొని స్వామి అని చెప్పేసి ఒక్కసారిగా చంద్రశేఖర అష్టకం పఠిస్తాడు స్వామివారిని. ఎమ్మటి స్వామివారు ప్రత్యక్షం అయిపోయి శివలింగంలో నుంచి ఉద్భవించేసి యముడిని కూడాను శూలంతో పొడి చేసేసి పోతాడు. అలా జరుగుతుంది. స్వామి భక్తులను ఆ విధంగా కటాక్షిస్తాడు మహాదేవుడు. ఆ బంగారు తండ్రి కొలువై ఉంటారు కదా, ఇక్కడ అలా స్వయంభూగా వెలిసినాడు అనమాట అండి స్వామివారు. ఇక ఇక్కడ నందీశ్వరుడు చక్కగా ఎదురుగా చాలా పెద్ద విగ్రహం నందీశ్వరుడు కొలువై ఉంటారనమాట. ఇక్కడైతే భక్తులందరూ కూడా దీపారాధన చేసుకుంటూ ఉంటారండి. ఇంకా స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుని చక్కగా నేను కూడా ముందుగా బంగారు కొండను తయారు చేసేసుకొని ఇంకా తర్వాత దీపం వెలిగించుకుంటాను, బెల్లపు ముక్క ప్రసాదంగా పెట్టుకుంటాను, కొబ్బరికాయ కొట్టుకుంటానండి. ఇంకా తర్వాత లోపలికి దర్శనానికి వెళ్తాం అనమాట. 10 గంటల్లోగానే దర్శనం అయిపోయిందండి. ఇక్కడ కూడాను భక్తులు 10 గంటల నుంచి స్టార్ట్ చేశారనమాట రావటం. ప్రతి వాళ్ళు బస్సుల్లో రావటం అండి. ఫ్రీ బస్సులు అయ్యేసరికి ఆడవాళ్ళంతా కూడాను బస్సుల్లో వచ్చేసేసి బాగా ఎక్కువగా వస్తున్నారనమాట, భక్తులు బాగా వస్తున్నారు. ఇక ఇక మామూలుగా ఆటోలలో వచ్చేవాళ్ళు, టాటా మ్యాజిక్లు వేసుకొని వచ్చేవాళ్ళు, ఎక్కడ పట్టిన ఆడవాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు భక్తులు వాళ్ళు. చాలా బాగుందండి వైభవంగా.
కార్తీక మాసంలో శుక్రవారం రోజు కోటప్పకొండ దేవాలయాన్ని మేము సందర్శించాం అనమాట. నేను ఇంటర్ చదువుతున్న రోజుల నుండి అయితే 10 ఇయర్స్ 10 సంవత్సరాల వరకు నర్సాపేటలో ఉన్నాం అనమాట. డైలీ సర్వీస్ నాన్నగారు అవసేపాలెం వెళ్ళేవాళ్ళు. తెలుగు పండిట్గా చేసి రిటైర్ అయ్యి కాలం చేశారండి నాన్నగారు. అయితే నర్సాపేటలో ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఒక్కసారి అయితే మెట్ల ద్వారా నడిచి వచ్చామన్నమాట. మెట్ల పైకి ఎక్కొచ్చేసామన్నమాట. 365 మెట్లు సుమారు ఉంటాయండి. చాలా అద్భుతంగా ఉండేది. ఆ వయసులో నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అంటే మహాశివరాత్రి ముందు ఏకాదశి వస్తుంది కదా, ఆ ఏకాదశి రోజు నర్సాపేటలో ఉన్నవాళ్ళు అలాగే మెట్ల పూజ చేసుకునేవాళ్ళు ఆ ఏకాదశి రోజు వచ్చి మెట్ల పూజ చేసుకొని మెట్లు ఎక్కుతారనమాట అండి. అలా దర్శనం చేసుకునేవాళ్ళు అనమాట. ఇక ప్రతి సంవత్సరం మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడాను, గుంటూరు వచ్చిన దగ్గర నుంచి కూడాను అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అనమాట. కోటప్పకొండ మాకు మామూలుగానే సుపరిచయమేనండి. ప్రఖ్యాతిగాంచిన దేవాలయం అండి. అలాగే మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అనమాట. కోటప్పకొండ అంటేను ఒక ఆంధ్రాలో పుణ్యక్షేత్రం అండి. స్వయంగా వెలిశాడనమాట బంగారు తండ్రి. ఇక పైన స్వామివారి దగ్గరకు కూడా కాలి బాటను వెళ్ళొచ్చు అనమాట అండి. కాలి దారి ఉన్నది. అసలు స్వామి మొదటగా వెలిసిన స్వామి, తరువాత క్రిందకి దిగి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కొలువై ఉంటాడనమాట అండి. చాలా అద్భుతంగా ఉంటాడు. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం అనమాట బంగారు తండ్రి. ఇక్కడ దక్షిణామూర్తిగా కొలువై ఉంటారనమాట. స్వామి అమ్మవార్లు చాలా బాగుంటారు. మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అండి కోటప్పకొండ. అమరావతి అలాగే పంచారామాల్లో అమరావతి పుణ్యక్షేత్రం, కాకాణి, శ్రీశైలము, మరి ఇవన్నీ కూడా మనకి ఆంధ్రాలో పుణ్యక్షేత్రాలు అనమాట అండి. శైవ క్షేత్రాలు అనమాట అండి. 10 గంటల్లోగా మాకు స్వామివారి దర్శనం అందిందండి. తర్వాత దర్శనం అయిన తర్వాత తీర్థప్రసాదాలు అక్కడ భోజన సౌకర్యం ఉన్నదనమాట. ఆ భోజనం స్వీకరించేసి 3 దగ్గర నుంచి ఇంకొచ్చేసామండి. క్రిందకు వచ్చేసామన్నమాట. ఇంకా వీడియోలు అవి తీసుకుంటూ షూట్ చేసుకుంటూ వచ్చేసామన్నమాట. 5 ఇంటికి వచ్చేసామన్నమాట. మధ్యలో ఆగుకుంటూ చక్కగా మనకి 30 కిలోమీటర్లు గుంటూరు నుంచి ఉంటుంది. 1 గంటన్నర ప్రయాణం ఉంటుంది. బండి మీద వచ్చేసామన్నమాట. చాలా బాగుంటుందండి. కొండ పైకి ఎక్కటం కదా, తిరుమలని మరపించేలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇక ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి ఇంక వెళ్తామండి. ఇక్కడ ప్రసాదంగా నైవేద్యం తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించుకున్న తర్వాత నేతి అరిసెలు ప్రసాదంగా భక్తులకు ఇస్తారనమాట. 100 రూపాయలకి 6 అరిసెలండి. ఇక స్వామివారి దర్శనానికైతే ఇలా మెట్ల మార్గంగా వెళుతున్నాం అనమాట. మెట్ల పూజ ఇలా చేసుకుంటారండి. ఈ కోటప్పకొండ కొంచెం మెట్లు ఎక్కేసరికి అలసిపోయాను అనమాట. ప్రధాన ముఖద్వారం గడపకు నమస్కారం చేసుకొని లోపల కుడి పాదం పెట్టేసి పైకి ఎక్కుతాం అనమాట. ఇక ఇదంతా పైన కూర్చున్నాం దేవాలయ ప్రాంగణం అండి. ఇదంతా కూడాను మొత్తం కూడా ఇంక లోపలికి గర్భగుడిలోకి మనం ప్రవేశిస్తాం అనమాట. భక్తులు కొంచెంగా అలా వస్తున్నారు. అడుగుండి నందీశ్వరుని నమస్కారం చేసుకోండి. లోపలికి ప్రవేశించాము. ఇంకా లోపల అటుగుండా వెళ్తే స్వామివారి దర్శనం జరుగుతుందన్నమాట అండి. ఈ క్యూ గుండా వెళ్తే వెంటనే షూట్ చేసేసి అనమాట, కనిపించకుండా మనకి ఫైన్ పడుతుంది. మనకి కెమెరాలు వీడియోలు ఎలౌ లేదండి లోపలికి. ఇలా క్యూ గుండా అటు లోపల గుండా భక్తులు చూసారా, ఈ ప్రక్కన గుడిలో గర్భగుడిలో స్వామివారు కొలువై ఉంటారు. ఇదిగోండి స్వామివారు ఇలా సాక్షాత్కరింపబడతారు, ఇలా కొలువై ఉంటారు, మనకి ఇలా దర్శనం ఇస్తారు బంగారు తండ్రి. చూసారా, నమస్కారం చేసుకోండి స్వామివారిని. ఎంత అద్భుతంగా ఉన్నారో, స్వయంభూగా వెలిసారా బంగారు తండ్రి. మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి అని చెప్పేసి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనము ఉండాలని నమస్కారం చేసుకున్నానండి. సర్వే జనాం సుఖినో భవంతు కదా. ఇక బయటకు వచ్చేసాం దర్శనం చేసుకున్న తర్వాత. ఇక పైకి ఇక్కడ ఎక్కలేదులేండి, పైకి ఎక్కలేకపోయాం అనమాట. ఇంకా ఆ స్వామివారు అలా కొలువై ఉంటారనమాట విగ్రహ రూపంలో. పైకి వెళ్ళి అక్కడ పుట్ట కూడా ఉంటుందన్నమాట. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని భక్తులు క్రిందకి వస్తున్నారనమాట. అడుగుండి అసలు మొదట కొలువైన స్వామి ఇదిగోండి. అక్కడ దేవాలయం కనిపిస్తున్నదా, చిన్న దేవాలయం చిన్నగా కనిపిస్తుంది
కనిపిస్తుంది కదా, అక్కడ కొలువై ఉన్నారు ఫస్ట్ మొదట. గొల్లభామ ప్రాధేయపడగా తను అడగక తన కోరిక తీర్చేందుకు స్వామివారి క్రిందకు వచ్చేసేస్తారనమాట. బోళా శంకరుడు కదా, బంగారు తండ్రి కదా, భక్తుల మొర ఆలకించేసేస్తాడు కదా, వెంటనే మనకి కోరికలే తీర్చేసేస్తాడనమాట. ఇంకా భక్తులందరూ ఇలా కొలువై ఉంటారు. స్వామివారి ఆలయ శిఖరాన్ని దర్శనం చేసుకోండి. ఇదిగోండి ఇంక ఇలా ఉంటుందన్నమాట. చాలా పునరుద్ధరించారు. నీట్గా ఉన్నదండి, చక్కగా ఉన్నది దేవాలయ ప్రాంగణం అంతా కూడాను. భక్తులందరూ కూడా ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నారనమాట. ఇంకా ప్రసాదాలు, అన్న ప్రసాదాలు 11 గంటలకి 12 గంటలకి ఇచ్చారండి టోకెన్లు. 3 వరకు పెడుతూనే ఉన్నారనమాట భోజనాలు. ఇక ఆ వీడియో అనేది తీయలేదండి. ఒక పప్పు కూర, ఒక చట్నీ, ఒక గుజ్జు కూర, సాంబారు, మజ్జిగ అలా పెట్టారనమాట. చాలామంది 1000 సుమారు పైనే వచ్చుంటారు. 12:30 నుంచి స్టార్ట్ చేశారంటే 3:30 వరకు వడ్డిస్తూనే ఉన్నారనమాట. ఒక స్కూల్ పిల్లలైతే వచ్చారండి మొత్తం కూడాను. ఒక 100 మంది స్టూడెంట్స్ పిల్లలైతే తీసుకొచ్చారు టీచర్స్. ఇక వాళ్ళంతా నియమిస్తూ క్యూగా చేస్తూ క్రమశిక్షణతోటి పిల్లలతో కూడిన విషయం కదా, చాలా జాగ్రత్తగా పిల్లల్ని పట్టుకొని కేర్గా తీసుకొస్తున్నారనమాట. అదొక ఆనందం అనమాట, అదొక సంతోషం అనమాట. పిల్లలకు కూడా స్వామివారిని చూపించారనమాట అండి. ఈ కార్తీక మాసంలో కోటప్పకొండ దర్శనం చేయించారనమాట. ఇక దర్శనం అయిపోయిన తర్వాత దిగి మళ్ళీ బయటకు వస్తున్నాము. ఈ విధంగా దేవాలయం ప్రాంగణం అంతా కూడాను ఎంతో ఆనందంగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. చక్కగా కళకళలాడుతూ భక్తులతోటి ఎంతో వైభవంగా ఉన్నదండి. ఈ విధంగా ఇక అన్నప్రసాదాల దగ్గరికి వెళుతున్నామండి. టోకెన్లు ఇస్తున్నారంటే అక్కడ చిన్న భవనం ఉంటుంది, ఆ భవనంలో ఇస్తారన్నారు. ఇక అక్కడి నుంచి ఎదురుగా అక్కడ భోజన సౌకర్యం ఉన్నదనమాట, ఉచిత భోజన సౌకర్యం. చాలా బాగున్నాయి అన్నమాట. స్వామివారి ప్రసాదం కదా, చాలా అద్భుతంగా అమృతంలా ఉన్నాయన్నమాట. ఇక దిగి వచ్చేసేస్తున్నాం అనమాట అండి. భోజనం 3 గంటలకి స్టార్ట్ అయ్యామన్నమాట. 5 ఇంట్లోకి వచ్చేసేసామన్నమాట అండి. కనేలుతూరిని వచ్చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి నైట్లో రాత్రులు వచ్చేటప్పుడు జర్నీ చేసేటప్పుడు పడిపోయాం కదా, అందుకోసమని పిల్లలు కూడా ఎక్కడికి చీకటి పడిన తర్వాత మీరు బయటికి వెళ్ళొద్దు, ప్రయాణాలు చేయొద్దు అని చెప్పేసి కోపడుతున్నారనమాట. అందుకోసం అని చెప్పేసి కనేలుతుర్ని మనం ఇంట్లో దీపాలు పెట్టే టయానికి ఇల్లు చేరుతున్నామండి ఇద్దరం కూడాను. మా వారు చెయ్యి ఇదంతా ఇదంతా తీసావా అని చెప్పేసి అంటున్నారనమాట. వీడియో ఇక క్రిందకు చూసారా, ఇదిగోండి చిన్న చిన్న మడుల్లాగా పొలాలు కూడా చిన్న చిన్న మడులు, చిన్న చిన్న చెట్లులాగా మనం ఆడుకునే బొమ్మల్లాగా కనిపిస్తాయి అన్నమాట అండి. నేను ఇంటర్ చదివేటప్పుడు ఏమో వెళ్ళానండి ఒకసారి, అది నడుచుకుంటూ అప్పుడు వెళ్ళామన్నమాట మా ఫ్రెండ్స్ తోటి. అలా అన్నమాట. చాలా బాగుంటుందండి, స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదన్నా రిలాక్స్ కోసం అంటే కోటప్పకొండ చక్కగా రావచ్చు అన్నమాట. చూసారా కిందగా కార్లు ఎలా పోతున్నాయో, చాలా చక్కగా కట్టించారు, చాలా చక్కగా నిర్మించారు కోడెల శివప్రసాద్ గారు. ఆయన పేరు చక్కగా మనం స్మరించుకుంటున్నాం అన్నమాట కార్తీక మాసంలో, ఆ మహానుభావుడు. అలాగే ముందున్న శివపరివారం ఇందాక ఫోటోలు తీసుకున్నాం కదా, వీడియోలు తీసుకున్నాం కదా మా వారు నేను. ఏ మహానుభావుడు ఆ యొక్క శివపరివారాన్ని చక్కగా కళాత్మకంగా స్వామివార్లను అలా ప్రతిష్ఠింపజేశారో, అలాగే ఎంత పుణ్యం కట్టుకున్నారో అని అనిపించిందండి. అది కూడా ఎంతో పుణ్యం కదండి. ఇక మా వైఖరి అయితే అలా ఉంటుందండి. మా వారు తల గుడ్డ కట్టేస్తారనమాట. మా నాన్నగారు వాళ్ళ నాన్న సుబ్బయ్య తాతయ్య అలా కట్టుకునేవారు అనమాట. తలగుడ్డ అలా కట్టేస్తారు, కళ్ళజోడు పెట్టుకుంటా. నేను తలకి గుడ్డ కట్టేసుకొని స్పెట్స్ పెట్టుకేసుకొని మా ప్రయాణం ఇలా జరుగుతుందండి. ఎంత దూరం అయినా సరే ఇలా బండి మీద ప్రయాణం చేయటం చాలా సరదాగా ఉంటుందన్నమాట. చాలా సంతోషంగా ప్రయాణం చేస్తాం అనమాట అండి, ఆనందంగా. ఈ వ్యూ చూసారా ఎంత చక్కగా ఉన్నదో, ఎంత అందంగా ఉన్నదో, అద్భుతంగా ఉంటుందండి. ఇక
ఇక ఈ కార్తీక మాసంలో కోటప్పకొండ దర్శనం చేసుకున్నాం. ఈ కార్తీక సోమవారం రోజు మీరు దర్శనం చేసుకుంటారనే ఉద్దేశం చొప్పున నేను వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు దర్శనం చేసుకుంటారని. ఇక ఈ కార్తీక మాసంలో కోటప్పకొండను, అలాగే అమరావతిని, కాకాణిని మొదటగానే విష్ణుమూర్తి తండ్రి దగ్గరికి వెళ్ళాం కదా! టీటీడీ వాళ్ళు నిర్మించిన దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాము. 1001 లింగాలు కొలువైన తాళాయిపాలెం కూడా దర్శనం చేసుకొని మీకు వీడియోని షేర్ చేశాను కదండి. ఇక ఈ కార్తీక మాసంలో ఇలా దర్శనాలు చేసుకున్నాం అనమాట అండి. చూశారు కదా, ఇక్కడ బాతులవి చిన్న కొలను సరస్సులా ఉంటుందన్నమాట. చిన్ని కృష్ణని చూశారండి, యమునా నదిలో కాళింది పడగల మీద నృత్యం చేస్తూ ఎలా మనకి దర్శనం ఇచ్చారో ఇక క్రిందికైతే వచ్చేస్తున్నాం అనమాట. చాలా అద్భుతంగా అనిపించింది కోటప్పకొండ యొక్క దర్శనం, స్వామివారి యొక్క దర్శనం. ఆ తల్లిని ఎలా కోరికలు నెరవేర్చి క్రిందకైతే దిగి వచ్చారో అలాగే మేము అడిగిన కోరికలన్నీ తీర్చండి బంగారు తండ్రి, మా మొర కూడా ఆలకించండి, మా యొక్క విన్నపాన్ని మీరు వినండి స్వామి, బోళాశంకర పరమేశ్వర, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి స్వామి, మీకు తెలియందే ఉంది బంగారు తండ్రి అని చెప్పేసి వేడుకున్నానండి. ఈరోజు కోటప్పకొండ దర్శనం అయితే మీకు కలగజేశానండి. నాకెంతో సంతోషంగా ఆనందంగా ఉన్నది. ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం అండి. వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ వస్తుందండి, హైప్ను క్లిక్ చేయండి దయచేసి, సరేనా?